మునీశ్వర, శ్రేయస్కరమైన శివపురాణాన్ని పూర్వం పరమశివుడు ఉపదేశించాడు. ఈ పురాణం కాలమనే సర్పం నుండి కలిగే గొప్ప దుఃఖాన్ని నశింపచేయగలిగే గొప్ప సాధనం. గురుదేవులైన వ్యాసమహర్షి సనత్కుమారుని చేత ఉపదేశం పొంది ఈ పురాణాన్ని తెలిపాడు. కలియుగ మానవులకు హితం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ పురాణం రచింపబడింది. ఈ పురాణం మహాదేవుని వాగ్మయ స్వరూపమని తలచి సేవించాలి. శ్రవణము పఠనము ద్వారా సకల సాధనాల ఫలితాలను చేకూర్చుతుంది. ఈ పురాణం వల్ల శివభక్తిని పొందినవారు మహోన్నత స్థితికి చేరుతారు. అట్టివారు శీఘ్రంగా శివపదాన్ని పొందగలరు. భక్తి శ్రద్ధలతో వినటం వల్ల అన్ని మనోవాంఛలు తీరుతాయి. పరమశివుని మహత్యాన్ని తెలిపే శివపురాణాన్ని వినుట వలన సకల పాపాలు తొలగును. ఈ జన్మమందే వారు ఉన్నత భోగములు అనుభవించి చివరకు శివ సాయుధ్యాన్ని పొందగలరు. నిత్యం భక్తి శ్రద్ధలతో శివపురాణాన్ని పఠించేవారు పుణ్యాత్ములు అవుతారు. పవిత్ర బుద్ధి కలిగిన వాడు భక్తితో అంత్యకాలంలో దీన్ని విన్నా వాని పట్ల శివుడు మిక్కిలి ప్రసన్నుడయ్యి తన ధామాన్ని ప్రసాదించును. శివపురాణం ధర్మార్థ కామ మోక్షములైన 4 పురుషార్థాలను ప్రసాదించును. కావున దీన్ని భక్తితో ఎల్లప్పుడూ పఠనము శ్రవణము చేయాలి అని శివపురాణ మహత్యాన్ని చెప్పిన సూత మహర్షితో శౌనకుడు, మహర్షి మీరు ధన్యులు, పరమాత్మతత్వాన్ని తెలిసిన వాళ్ళు, కరుణతో దివ్యమైన ఈ కథను మాకు వినిపించారు. దీనికి సమానమైనది ఈ భూమండలంలో మరొకటి లేదని మీ దయతో ఇప్పుడు నిశ్చయంగా తెలుసుకున్నాం. దీని వలన కలియుగంలో పాపులైన వారు పరిశుద్ధులవుతారు. అలాంటి వారి గురించి దయతో తెలపండి. సూత మహర్షి ఇలా అన్నాడు. మహర్షి, కామక్రోధాదులతో ఎల్లప్పుడూ మునిగినవాడును పాపి అయిన వాడును కూడా దీన్ని వినుట వలన చదువుట వలన నిర్మలుడవుతాడు. పాపాలు పూర్తిగా నశిస్తాయి. పూర్వం దీని నిదర్శనమైన ఒక కథను తెలుపుతాను వినుము. పూర్వం కిరాతమనే నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు దేవరాజు అనే అతడు ఉండేవాడు. అతను జ్ఞానవిహీనుడు, పేదవాడు, కళ్ళు అమ్ముకొని బ్రతికేవాడు. ధర్మాన్ని విడచి స్నాన సంధ్యాది కర్మలు చేయకుండా భ్రష్టుడయ్యాడు. అన్ని విషయాలు వ్యాపార దృష్టితో చూసేవాడు. తనను నమ్మిన వారిని మోసం చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను, మిగతా కులాల వారిని అనేక నెపాలతో వంచించి వారి ధనాన్ని అపహరించేవాడు. కానీ ఆ ధనంలో ఏ కొద్ది మాత్రం కూడా ధర్మ కార్యాలకు వినియోగించేవాడు కాదు. వేషాలోలుడై అతను అన్ని విధాలుగా భ్రష్టుడయ్యాడు. అతను తిరిగి ఒకరోజు దైవయోగం వల్ల ప్రతిష్టాపురంకు చేరాడు. అక్కడ ఒక శివాలయాన్ని చూశాడు. శివాలయంలో చాలా మంది సాధువులు ఉన్నారు. ఆ రోజు దేవరాజు ఆ ఆలయంలోనే బస చేశాడు. అప్పుడు అతనికి జ్వరం వచ్చింది. దానితో బాధపడుతున్నాడు. అక్కడ బ్రాహ్మణోత్తముడైన ఒకడు శివపురాణ కథను ప్రవచనం చేస్తూ ఉన్నాడు. జ్వరంతో పీడితుడై బాధపడుతున్నప్పటికీ దేవరాజు రోజు బ్రాహ్మణోత్తముడి నుండి శివకథను వింటూ ఉండేవాడు. నెల రోజుల తర్వాత జ్వరం యొక్క తీవ్రతతో అత్యంత పీడితుడై దేవరాజు మరణించాడు. అప్పుడు అక్కడికి యమకింకరులు వచ్చారు. పాశముతో అతన్ని బంధించి యమపురానికి తీసుకెళ్లారు. అంతలోనే కైలాసం నుండి అక్కడికి పార్షద గణము వచ్చారు. వారు గౌరవర్ణంతో కర్పూరంలా ప్రజ్వరిల్లుతున్నారు. చేతుల్లో త్రిశూలాలు ధరించి ఉన్నారు. శరీరమంతా భస్మంతో ఉంది. రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. కోపంగా యమపురికి చేరారు. యమదూతలను కొట్టి వారిని బెదిరించి వారి నుండి దేవరాజును విడిపించారు. ఒక దివ్య విమానంపై అతన్ని కూర్చోపెట్టుకొని కైలాసం పోవటానికి సిద్ధమవుతూ ఉండగా ఇంతలో గొప్ప కోలాహలాలు యమపురి అంతా వ్యాపించసాగాయి. ఆ శబ్దాలు విని యమధర్మరాజు తన భవనం నుండి బయటకు వచ్చాడు. అపర రుద్రుల్లా వెలుగుతున్న ఆ 4 దూతల్ని చూసి ధర్మం తెలిసిన వాడైన ధర్మరాజు వారిని పూజించాడు. జ్ఞాన దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. శివ భగవానుని దూతలు మహాత్ములు. భీతి చేత యమధర్మరాజు వారిని ఏమీ అడగలేదు. తరువాత శివదూతలు కైలాసం వెళ్ళిపోయారు. దేవరాజును కైలాసంలో శివునికి అప్పగించారు అని సూత మహర్షి చెప్పగా శౌనకుడు, మహర్షి, ఈ కథ విన్న మా మనసు పరమానందం పొందుతున్నది. శివభక్తిని పెంచేటి శివుని గురించి మరొక కథను చెప్పండి అన్నాడు.